మధుమేహం, డయాబెటీస్ ఒక పెద్ద మహమ్మారి. ఈ దశాబ్దపు, ఈ శతాబ్దపు నెంబర్ 1 కిల్లర్ అని చెప్పొచ్చు. ఒకసారి మధుమేహం వచ్చిన తర్వాత జీవితాంతం ఇక మందులు వాడాల్సిందేనా? బరువుకి మధుమేహానికి సంబంధం ఉందా? థైరాయిడ్ గ్రంథి పనితీరుని డయాబెటీస్ ఉన్నప్పుడు ఎందుకు పరీక్షించుకోవాలి? టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, ఈ రెండు మధుమేహాల మధ్య తేడా ఏమిటి? రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయటం వల్ల మధుమేహం వస్తుందా? డయాబెటీస్ని అంటే మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి చక్కటి గృహ వైద్యం ఉందా? ఇలాంటి ఎన్నో విషయాల్ని, వైద్య రహస్యాల్ని ఈ వీడియోలో మనం మరింత వివరంగా, డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నగరం నిండా మెరిసే దీపాలు, పరుగులు తీసే జీవితాలు, ఆధునికత వేగం ముందు ఆగని శ్వాస. ఈ పరుగులో మన శరీరం ఎక్కడో వెనకబడిపోతూ ఉంది. తెలియకుండానే లోపల ఒక తీయటి విష సర్పం పాకుతూ ఉంది. అది అందించేది నిజానికి తీపి కాదు, జీవితాన్ని చేదు చేసే మధుమేహం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. డయాబెటీస్, మధుమేహం, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం, ఇంటి వైద్యాలు, ఆయుర్వేద దృక్పథం, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. చాప కింద నీరులాగా విస్తరిస్తూ తరాలు మారుతున్న కొద్దీ వయసుతో నిమిత్తం లేకుండా పట్టి పీడిస్తున్న మహమ్మారి ఈ మధుమేహం. ఒకప్పుడు కేవలం సంపన్నులకు మాత్రమే వచ్చేటటువంటి జబ్బు అనుకున్న మధుమేహం ఈరోజు సామాన్యుల్ని, ఆఖరికి కూలీలను కూడా వదలటం లేదు. గతంలో ఎవరికీ తెలియని ఈ పేరు ఇప్పుడు ఇంట మనకి వినిపిస్తూనే ఉంది. మన పూర్వీకులు కష్టపడి పనిచేసేవాళ్ళు, సైకిళ్ళు దొక్కేవాళ్ళు, వ్యవసాయ పనులు చేతులతోటి చేసుకునేవాళ్ళు. శరీరానికి శ్రమ అనేది ఉండేది. ఇప్పుడు మధుమేహం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. అప్పుడేమో దాని జాడు ఉండేది కాదు. ఎందుకు అంటే జీవన శైలి మారింది. అలాగే పనులకి అనేక యంత్రాలని మనం వాడుతూ ఉన్నాం. కనీసం నడవటం కూడా మానేశాం. రైతులు సైతం పొలం గట్లకి బైకుల మీద వెళ్తున్నారు. ఈ భయంకరమైనటువంటి మార్పు మన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇది మనం కొనుక్కున్న జబ్బు నిజానికి. అందుకే ఆయుర్వేదం ఎప్పటి నుంచో చెప్పినటువంటి ఆహార నియమాలు, జీవనశైలి మార్పులు, వీటికి ప్రాధాన్యతనివ్వాలి. ఆధునిక పరిశోధనలు కూడా ఇదే నిర్ధారిస్తున్నాయి. వాతవ్యాధి ప్రమేహశ్చ కుష్టం అర్శో భగంధరం అస్మరీ మూఢగర్భశ్చ తద్వైదోదరం అష్టమం అని అష్టవిధ మహాగదాలలో ఈ ప్రమేహం గురించి ఆయుర్వేదం చెప్తూ దీన్ని యాప్యవ్యాధి కింద చెప్పింది. అంటే దీన్ని సరైనటువంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తోటి దీన్ని మేనేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది. అంటే ఈ మధుమేహానికి, ఈ తీయటి జబ్బుకి చేదే విరుగుడు. చేదు అంటే మనం తినేటువంటి ఆహారాలు, అలాగే మనం చేసేటువంటి పనులు, అవి మనకి కష్టంగా అనిపించవచ్చు, కానీ ఇవి డయాబెటీస్ని కంట్రోల్ చేస్తాయి. మధుమేహాన్ని నియంత్రించడంతో పాటుగా కొన్ని రకాల మధుమేహాన్ని వెనక్కి పంపించేటటువంటి అవకాశం, అంటే డయాబెటీస్ రివర్సల్ కూడా సాధ్యమే. ఇది వైద్య పరిశోధనలు నిరూపించాయి. ఎందుకంటే ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే, మామూలుగా మొదటి శ్లోకంలో ఈ అసాధ్య వ్యాధుల్లో మధుమేహాన్ని గురించి చెబుతూ రెండో శ్లోకంలో దీన్ని సాధ్యమే అంటుంది. ఎప్పుడు ఒక మనిషి ఊరంతటికీ ఉపయోగపడే అంత పెద్ద దిగుడు బావి తవ్వాలని, లేదా భిక్షాటం చేస్తూ ఆహారాన్ని సంపాదించుకోవాలని, అంటే ఆహారం ఈజీగా రాకూడదు, దానికి కష్టపడాలి అని ఇక్కడ అండర్లయింగ్ మెసేజ్. ఇదే అంశాలని ఈ మధ్యకాలంలో పరిశోధనలు కూడా మనకి చెబుతున్నాయి. ఇప్పుడు మీరు అనేక విలువైనటువంటి అంశాలని, ఆరోగ్య రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అలాగే దీనికి సంబంధించినటువంటి లోతుపాతులు, ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అసలు ఇది వ్యాధ, మన ఆప్షనా, మన ఎంపిక, ఇది తెలుసుకోవటం అనేది చాలా అవసరం. మధుమేహం అనేది నిజంగా జబ్బు కాదు, ఇది మనం కొనుక్కున్నది. అంటే ఒక తరం వెనక్కి వెళ్ళి చూస్తే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మన పూర్వీకులు చక్కగా నడిచేవాళ్ళు, సైకిళ్ళు దొక్కేవాళ్ళు, ఆటోలు, బస్సులు చాలా తక్కువగా ఉండే ఆ రోజులలో. ఆఖరికి ఎప్పుడన్నా సరదా పడి ఒకవేళ సినిమా చూడాలన్నా దానికి నడుచుకుంటూ వేరే పక్కన ఉండేటువంటి ఒక పట్టణానికి వెళ్ళేవాళ్ళు. ఈ రోజులలో గ్రామాలలో ఎవరు కూడా సైకిళ్ళు తొక్కటం లేదు. చివరికి రైతులు, వ్యవసాయ కూలీలు కూడా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత ఆ పొలానికి బైక్ల మీదనే వెళ్తున్నారు. అయితే ఒకప్పుడు ధనిక వర్గాలు కార్లు ఇలాంటివి వాడేవాళ్ళు. అంటే శరీరానికి వ్యాయామం ఉండేది కాదు. కానీ ఈ రోజులలో అందరికీ ఇది అవసరమైపోయింది. గతంలో వ్యవసాయ కూలీలు ఇంటి నుంచి పొలానికి నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఈరోజు ఆటోలు, అంటే నలుగురు ఎదురు కలిసి ఆటోల్లో వెళ్తున్నారు, లేదా ట్రాక్టర్ల మీద వెళ్తున్నారు. అంటే నడక అనేది పూర్తిగా కరువైపోయింది.
ఒకప్పుడు డయాబెటీస్ ఎఫ్లూయెంట్ సొసైటీ డిజార్డర్, అంటే ధనికుల జబ్బు అనుకునేవాడు. ఇప్పుడు కడుపేదలు, కూలీలు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఆటోమేషన్ అంటే వీటి వల్ల ఈ వాహనాలను వీటిని వాడేస్తున్నారు. మీరు గమనిస్తే లారీలలో, ట్రాక్టర్ ట్రక్కులలో బోల్డ్ మంది దాని మీద ఎక్కి పొలానికి వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇలాగ చేతి పనులు చేయట్లేదు, లేదా నడకను ఉపయోగించట్లేదు. ఇంతకుముందు ఏదైనా తవ్వాలంటే చేతిలో పార, గడ్డపార, పలుగులు ఇలాంటివి ఉండేవి. మరి ఇప్పుడు అన్నీ మారిపోయినాయి. ఒకప్పుడు బరువులు ఎత్తాలంటే మామూలుగా చేతులతో ఎత్తేవాళ్ళు, ఇప్పుడు యంత్రాలు వచ్చేస్తున్నాయి. చేతితోటి బరువులు ఎత్తే పనే ఉండటం లేదు. వ్యవసాయ పనులన్నీ కూడా యాంత్రీకరణ అంటే ఇలాగా ఆటోమేషన్ అనేది అయిపోయింది. అందువల్ల శారీరక శ్రమ లోపించడం వల్లనే ఈవెన్ అట్టడుగు వర్గాలలో కూడా డయాబెటీస్ పెరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కానీ డయాబెటీస్ కనిపిస్తుంది. ఏ ఇంట్లో చూసినా, ఏ పట్టణంలో చూసినా, ఏ నగరంలో చూసినా, ఆఖరికి ధనిక వర్గాలు సరే కానీ పేద వర్గాలలో కూడా డయాబెటీస్ అనేది పెరిగిపోతూ ఉంది. ఇక్కడ అసలైన విషయం ఏంటంటే బరువుతోటి సంబంధం గురించి అవగాహన ఉండాలి. మధుమేహం అధిక బరువు ఉండే వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. బరువుకి డయాబెటీస్కి దగ్గర సంబంధం ఉంటుంది. బరువు ఎక్కువగా ఉండే ప్రతి వాళ్ళు కూడా ఈ థైరాయిడ్ గ్రంథి అంటే శారీరక జీవక్రియను నియంత్రించేటువంటి ఆ గ్రంథి దాని పనితీరు సరిగ్గా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలో థైరాయిడ్ కూడా ఎక్కువ పెరిగిపోతూ ఉంది. థైరాయిడ్ పనితీరు పరీక్షని చెప్పేటటువంటి టెస్ట్లు ఉంటాయి, T3, T4, TSH అనేది. వీటిని తప్పనిసరిగా చేయించుకోవాలి. థైరాయిడ్ లోపం అంటే హైపోథైరాయిడిజం ఉంటే ఆ థైరాయిడ్ కంట్రోల్ చేయడం కోసం కాంచనార గుగ్గులు, నవక గుగ్గులు ఇలాంటివి వాడితే బరువు కంట్రోల్ అవుతూ థైరాయిడ్ని ఇవి ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలుగుతాయి. చాలామంది నేను గుప్పెడన్నమే తింటానని డాక్టర్ గారు, ఇంత తక్కువ తిన్నప్పటికీ కూడా నేను ఇలా లావ్ అయిపోతున్నాను ఏంటి అంటూ ఉంటారు. అంటే ఇక్కడ గుప్పెడు అన్నం తింటూ ఇంతలో ఉండటానికి కారణం ఏమిటి? థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడం కావచ్చు. కాబట్టి దీన్ని టెస్ట్ చేసుకోవటం అవసరం. కాబట్టి బరువు తగ్గటం అనేది డయాబెటీస్ తాలూకు నియంత్రణకు అవసరం. ఆ బరువు తగ్గకుండా చేసేది థైరాయిడ్ లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది, ఆ మెటబాలిక్ సిండ్రోమ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది టెస్ట్ చేయించుకోవడం అనేది అవసరం. థైరాయిడ్ పరీక్ష చేయించుకున్న తర్వాత ఫలితాలు నార్మల్గానే ఉంటే అప్పుడు ఈ బరువు తగ్గటానికి ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు సబ్జా గింజలు ఉన్నాయి. అలాగే దీన్ని వనతులసి అంటారు, దీన్ని తీసుకోవచ్చు. రాత్రిపూట ఒక స్పూన్ గింజల్ని ఒక గ్లాస్ నీళ్ళలో నానబెట్టి రాత్రంతా నానిన తర్వాత ఉదయం పూట పరిగడుపున ఈ గింజల్ని ఆ నీళ్ళతో కలిపి తాగేయాలి. దీంతో క్రమంగా చక్కగా బరువు తగ్గుతారు. బరువు తగ్గితే నిదానంగా డయాబెటీస్ కూడా తగ్గిపోతుంది. మెయిన్గా HbA1c రివర్స్ అవుతుంది. ఎప్పుడు యాక్టివ్గా బరువు తగ్గితే, అంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఫుడ్ మీద కంట్రోల్ పెట్టి బరువు తగ్గితే HbA1c అంటే యావరేజ్ బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇదే సందర్భంగా చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే టైప్ 1, టైప్ 2 డయాబెటీస్లు వీటి మధ్య తేడాలు ఏమిటి? టైప్ 1 డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చా? ఇది చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకి, యంగేజ్లో ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వస్తూ ఉంది. దీన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు టెక్నికల్గా. ఇది శరీరంలో ఉండేటువంటి రోగనిరోధక వ్యవస్థ అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఆ ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి క్లోమగ్రంథిలోని కణాలను నాశనం చేయడం వల్ల వస్తూ ఉంటుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ మందులు లేకుండా దీన్ని కంట్రోల్ చేయడం అనేది కష్టం. చిన్న వయసులో వచ్చేటటువంటి ఈ మధుమేహానికి ఇన్సులిన్, అందుకే దీన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు. ఈ ఇన్సులిన్ అంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే హార్మోన్ అనేది తప్పదు ఇవ్వక టైప్ 1 డయాబెటీస్లో. ఇది గుర్తుంచుకోవాలి. దీన్ని చెప్పుకున్నట్టుగా ఇన్సులిన్ ఆధారిత మధుమేహం అంటాం. అయితే అదృష్టవశాత్తు 100 మందికి కనుక డయాబెటీస్ ఉంటే 95% మందికి అంటే 95 అంటే 95%కి ఈ టైప్ 2 డయాబెటీసే ఉంటుంది. టైప్ 1 ఉండటం అనేది అరుదు. ఇది సాధారణంగా ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది 40 ఏళ్ళు దాటి బరువు తక్కువ ఉండే వాళ్ళలో తక్కువ కనిపిస్తుంది, బరువు ఎక్కువ ఉండే వాళ్ళలో వస్తూ ఉంటుంది. కాబట్టి డయాబెటీస్కి బరువుకి సంబంధం ఉంది, డయాబెటీస్కి ఏజ్కి సంబంధం ఉంది. 40 ఏళ్ళు దాటిన తర్వాత బరువు ఎక్కువ ఉండే వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రకం మధుమేహాన్ని జీవనశైలి మార్పులతోటి, ఆహార నియమాలతోటి కంట్రోల్ చేయవచ్చు. ఇదే సందర్భంగా ఈ ఆహార విప్లవం అనేది మనకి మంచి చేసిందా, చెడు చేసిందా అనేది కూడా ఆలోచించడం అనేది అవసరం. ఆహార నియమాలు ఇక్కడ చాలా ముఖ్యం. 1980 ప్రాంతంలో మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చాలా ఎక్కువగా రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, అరిసెలు, సామలు, ఓదలు ఇలాంటి చిరుధాన్యాలు ఎక్కువ తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఇలాగా చిరుధాన్యాల మీద సాధారణంగా ఆధారపడుతుంటారు. మెయిన్గా జొన్నలు ఇలాంటివి, అది కూడా నాటు జొన్నలు, హైబ్రిడ్ కాకుండా. ఇవి తిన్నంతకాలం డయాబెటీస్ జాడు ఉండేది కాదు. అప్పట్లో ధనికులు మాత్రమే బియ్యాన్ని, సన్న బియ్యాన్ని తినేవాళ్ళు. పేదవాళ్ళు ఇలాంటి ఈ అరికలు, సజ్జలు, ఓదలు ఇలాంటివి తింటూ ఉండేవాళ్ళు. అప్పట్లో చిరుధాన్యాలు చాలా చౌకగా ఉండేవి. కిలో బియ్యం అనేది 10 రూపాయలు ఉంటే ఇవి అంటే ఈ చిరుధాన్యాలు అనేది కిలో రూపాయికి 2 రూపాయలకే ఉండేది. అందుకని పేదవాళ్ళు వీటిని తినేవాళ్ళు, వాళ్ళకి డయాబెటీస్ తక్కువ ఉండేది.
అప్పటి ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళకి కూడా బియ్యం అందాలి అన్నటువంటి ఉద్దేశంతో కిలో ₹2 బియ్యం పథకం ప్రవేశపెట్టారు. ఇది అందరికీ తెలిసిందే. అంటే బియ్యం అందరికీ అందుబాటులో ఉండేది కాదు కాబట్టి అందరికీ అందుబాటులోకి తేవాలన్నటువంటి కాంక్షతోటి దీన్ని పెట్టారు. ఆ తర్వాత పోటీలు పడి రూపాయికే కిలో బియ్యం ఇలాంటివి ఇవ్వటం మొదలుపెట్టారు. సన్న బియ్యం అన్నారు, రకరకాలు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఈ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా పేదవాళ్ళకి నెలకి 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తూ ఉంది. అయితే ట్రాజడీ ఏమిటంటే ఇలాగ ఈ బియ్యం తినటం మొదలుపెట్టిన తర్వాత పేదవాళ్ళలో కూడా డయాబెటీస్ పెరుగుతూ ఉంది. ఇదొక కారణం మెయిన్గా. కాబట్టి ఇక్కడ బియ్యం అసలు కల్పిట్ అని చెప్పొచ్చు. అది కూడా పాలిష్ బియ్యం, అది కూడా 2 పట్లు 3 పట్లు పట్టినటువంటి బియ్యం అసలైన కారణం. పోనీ బియ్యం ఒకవేళ తినేవాళ్ళు అయినప్పటికీ కూడా పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, ఈ మిల్లింగ్ లేదు కాబట్టి దంపుడు బియ్యం తినేవాళ్ళు, అంటే హ్యాండ్ పౌండెడ్ రైస్. ఇవాళ రోళ్ళు లేవు, రోకళ్ళు లేవు, దంచడం అనేది అసలే లేదు. ఆఖరికి పల్లెటూళ్ళలో కూడా ఈ దంపుడు బియ్యం, అలాగే ఎర్ర బియ్యం, రెడ్ రైస్, అలాగే బ్రౌన్ రైస్ ఇలాంటివి తింటే కొంతలో కొంత మేలు. అది కూడా వండి గంజి వార్చేయాలి. అది కూడా ఇవి ఉడికేటప్పుడు కాస్త కొబ్బరి నూనె వేస్తే అప్పుడు దాంట్లో ఉండేటువంటి షుగర్ కంటెంట్ అంతగా శరీరంలోకి వెళ్ళదు. కానీ అలా ఎవరు చేయట్లేదు. ప్రెషర్ కుక్కర్లో ఉడికిచ్చేస్తారు, తినేస్తారు. ఇది ట్రాజడీ. కాబట్టి దీనికి బదులుగా ఒకవేళ ఇవి కాకుండా కూడా బ్లాక్ రైస్ అని ఈ మధ్య ఒక వెరైటీ వచ్చింది. అది కూడా కొంతవరకు మేలే. అసలు అన్నం మానేసి ఇలాంటి చిరుధాన్యాలు ఇలాంటి వాటి మీద ఆధారపడితే డయాబెటీస్ మన జోలికి వచ్చే అవకాశం ఉండదు. కొంతమంది తెలియక నాకు డయాబెటీస్ వచ్చేసింది అందుకని అన్నం మానేసి గోధుమల రొట్టెలు తినడం స్టార్ట్ చేశాను అంటున్నారు. ఇక్కడ మీరు గమనించారో లేదో, నార్త్ అంతా తినేది గోధుమలే. మరి వాళ్ళకి డయాబెటీస్ లేదా అంటే వాళ్ళకి కూడా ఉంది. కాబట్టి గోధుమ రొట్టె చేసుకున్నా, గోధుమ అన్నం తింటున్నా, గోధుమ రవ్వతోటి ఉప్మా చేసుకున్నా అది కూడా దాన్ని ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటుంది. అంటే గోధుమల వల్ల డయాబెటీస్ అనేది షుగర్తో ఎలా వస్తుందో అలాగే వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. వరి అన్నంలో ఉండేటువంటి ఆ పిండి పదార్థం అంటే కార్బోహైడ్రేట్ కంటే కూడా గోధుమల్లో ఇంకా నిజానికి రెట్టింపు ఉంటుంది. కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే గోధుమలలో మెజర్ చేయొచ్చు. అంటే ఒక రొట్టె తిన్నామా 2 రొట్టెలు తిన్నామా అనేది. అన్నంలో అది ఉండదు. అందుకని చాలామంది అన్నాన్ని అపరిమితంగా తింటారు. గోధుమ రొట్టె అయితే కనీసం కౌంటబుల్గా ఉంటుంది కాబట్టి కంట్రోల్ అనేది ఉంటుంది. ఆ ఒక్క కోణంలో తప్ప నిజానికి గోధుమ అనేది అన్నం కంటే ఏ రకంగానూ అడ్వాంటేజెస్ కాదు. కాబట్టి మనకి నిజానికి 2 శత్రువులు ఉన్నారని చెప్పుకోవచ్చు. దక్షిణ భారతదేశంలోనేమో మనం తినేటటువంటి వరి అన్నం, ఉత్తర భారతదేశంలోనేమో వాళ్ళు తినే గోధుమలు. కాబట్టి ఈ నిజానికి ఈ రెండింటినీ మానేయాలి డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలంటే. రాగులు, జొన్నలు, అరికలు, సజ్జలు, కొర్రలు, సామలు, ఓదలు ఇలాంటి చిరుధాన్యాలు వీటిని కూడా మళ్ళీ జావ రూపంలో లేదా పిండి చేసేసి పుల్కాలు, రొట్టెలు ఇలాంటివి చేసుకొని తింటే అడ్వాంటేజెస్గా ఉంటుంది డయాబెటీస్లో. అంటే దీంతో మధుమేహం పరారవుతుంది. అసలు మధుమేహం రాకుండా కూడా దీంతో రివర్స్ చేయొచ్చు ఇలాంటి చిరుధాన్యాలతోటి. ఆహార నియమాలు పాటించడం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. సరే, ఇదే సందర్భంగా అసలు ఈ చిరుధాన్యాల గొడవ ఏమిటి, ఇవి చేసే అద్భుతాలు ఏమిటి అనేది తెలుసుకోవాలి. అంటే ఈ మధ్యకాలంలో చిరుధాన్యాల గురించి అవగాహన పెరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే డయాబెటీస్ కంట్రోల్లో లేదో అప్పుడు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించడం మొదలు పెడతారు. ఇలా అయితే ట్రాజడీ ఏమిటంటే మళ్ళీ ఇక్కడే ఇండస్ట్రియలిస్టులు తర్వాత బిజినెస్ వాళ్ళు ఎంటర్ అయిపోయారు. అంటే చిరుధాన్యాలతో మళ్ళీ బిర్యానీలు చేస్తారు. పోనీ బిర్యానీలు మామూలుగా అన్నం తిన్నట్టు ఉంటుందంటే కాదు, మళ్ళీ దాంట్లో నూనె వేస్తారు, దాంట్లో మళ్ళీ జీడిపప్పులు వేస్తారు, అన్నీ దట్టిస్తారు. అంటే చిరుధాన్యాలతో బిస్కెట్లు చేస్తారు, మళ్ళీ దాంట్లో ప్రిజర్వేటివ్స్, చాక్లెట్స్ చేస్తారు, ఇక దాంట్లో మళ్ళీ స్వీట్ కంటెంట్. ఇలాగా అంటే ఇండస్ట్రియల్గా చేసేటప్పుడు, కమర్షియల్గా చేసేటప్పుడు అది మామూలు రుచి లేకుండా ఉండకూడదు కదా. అందుకని ఏవో ఒక ఎన్హాన్సర్స్ కలుపుతూ ఉంటారు. వీటి రుచిని పెంచడానికి నానా చెత్త కలుపుతూ ఉంటారు. కాబట్టి మళ్ళీ కథ మామూలే అవుతుంది. అలా కాకుండా సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఈ చిరుధాన్యాలతో వంటకాలు చేసుకుంటే మంచిది. కొద్ది గొప్ప కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో కొన్ని సంస్థలు ఉన్నాయి, అవి కొన్ని ఉత్పత్తులను చేస్తాయి, అది కొంతవరకు బెటర్. ఏదేమైనా చిరుధాన్యాన్ని సహజ రూపంలో తీసుకుంటే మంచిది. ఇవి డయాబెటీస్ ఉన్నవాళ్ళు తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఈ చిరుధాన్యాలు మనకి ఆరోగ్యరీత్యా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి వీటిని నమ్ముకోవాలి. డయాబెటీస్ వీటితోటి పరారవుతుంది, ఆ మందులు అవసరం ఉండదు. ఒకవేళ వాడుతున్నా వాటిని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే సందర్భంగా గృహ వైద్యాలు అలాగే ఇతర హోమ్ రెమెడీస్ వీటి గురించి మనం తెలుసుకోవాలి. ఇంట్లోనే మనకు దొరికే వాటితోటి కొన్ని చిట్కా వైద్యాలు ఉన్నాయి. టైప్ 2 డయాబెటీస్ ఉన్నప్పుడు అది బయటపడితే ఆ మందులు లేకుండా ఇలాంటి వీటితోటి నియంత్రించవచ్చు. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే బరువు తగ్గాలి, అలాగే ఆహార నియమాలు పాటించాలి.
అన్నానికి గోధుమకి స్వస్తి పలికేసేసి చిరుధాన్యాలు మాత్రమే తీసుకోవాలి. ఇంట్లో వాడుకోవడానికి గృహ వైద్యాలు చెప్పుకున్నట్టుగా ఉన్నాయి. మీకు నచ్చినవి, మీకు అవసరమైనవి, మీకు మెచ్చినవి, మీకు వీలుగా ఉండేవి వీటిని చూసుకొని మీరు వాడుకోవచ్చు. ఏది బాగుంటే అది వాడుకోండి. అంటే టాబ్లెట్స్ లేకుండా, ఇన్సులిన్ లేకుండా 100% డయాబెటీస్ వీటితోటి కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అలాగా మీ అనుభవాన్ని 10 మందికి కూడా మీరు చెప్పొచ్చు. ఇలాంటి వాటిలో ఒక ఆసక్తికరమైనటువంటి పదార్థం ఉంది, తమలపాకు. తమలపాకు అంటే మనకి తెలిసింది ఏంటంటే పాన్. అయితే ట్రాజడీ ఏంటంటే మళ్ళీ మన వాళ్ళు ఎంటర్ అయిపోతారు, అంటే బిజినెస్ వాళ్ళు వీళ్ళంతా. ఆ తమలపాకులో ఇక స్వీట్ పాన్ అని, దాంట్లో ఒక స్వీట్ లాగా ఉండేటటువంటి అన్ని దట్టించి దాన్ని నానా టేస్టీగా చేసేసి మళ్ళీ దాన్ని ఒక స్వీట్ లాగా చేస్తున్నారు. అలా కాదు, అంటే అలాంటి ఆ స్వీట్ పాన్ కాదు మనం చెప్పుకునేది. మామూలు తమలపాకు తీసుకోవాలి. దీనికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేద ప్రకారంగా ఈ తమలపాకు అంటే బీటిల్ లీఫ్ అనేక ఆరోగ్య సమస్యల్లో సహాయపడుతుంది. మెయిన్గా డయాబెటీస్లో కూడా సహాయపడుతుంది. ఆ మాటకు వస్తే ఏ ఆకైనా డయాబెటీస్లో సహాయపడుతుంది, ఎందుకంటే దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. తమలపాకులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. ఇది పరిశోధనలో కూడా తేలింది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ ఉన్నప్పుడు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తమలపాకులు శరీరంలో ఇన్సులిన్ తాలూకు సెన్సిటివిటీని పెంచడానికి సహాయపడతాయి. దీనివల్ల కణాలు గ్లూకోజ్ని సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతాయి. తాజా తమలపాకుల్ని తీసుకొని బాగా కడిగి ఉదయం ఖాళీ కడుపుతోటి 2 లేదా 3 ఆకుల్ని నమిలి తినేయచ్చు. లేకపోతే తమలపాకుల్ని నీళ్ళకు వేసి మరిగించి కషాయం తయారు చేసి కూడా తీసుకోవచ్చు. 2 లేదా 3 ఆకుల్ని నీళ్ళలో మరిగించి ఆ నీటిని గోరువెచ్చగా ఉదయం తాగాలి. ఇక అతి ముఖ్యమైనది మెంతులు, అలాగే మెంతి పొడి. ఉదయం 1 స్పూను మెంతి పొడి, రాత్రి 1 స్పూను మెంతి పొడి నీటిలో కలుపుకొని తాగేయండి. లేదు, ఈ మెంతుల్ని రాత్రిపూట నానబెట్టి నానేసినటువంటి మెంతుల్ని లోపలికి తీసుకుంటూ ఆ నీళ్లు కూడా తాగాలి. కేవలం మెంతి పొడే కాకుండా ఈ మెంతులు 250 గ్రాములు, అంటే దాదాపుగా దీన్ని 1/4 కిలో, అలాగే వాము 100 గ్రాములు, ఇంకా నల్ల జీలకర్ర కాలాజీర అంటారు 50 గ్రాములు తీసుకొని ఈ మూడింటిని విడివిడిగా దూరగా వేయించి చల్లారిన తర్వాత కలిపి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిని సీసాలో నిల్వ చేసుకొని ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను తీసుకుంటూ ఉండాలి. కొంచెం చేదుగా ఉంటుంది కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ 3 కలిపితే ఏ టాబ్లెట్ అవసరమే ఉండదు. మీరు దీన్ని ట్రై చేయొచ్చు. చేసిన తర్వాత రిజల్ట్స్ని మన కామెంట్స్ రూపంలో కింద డిస్క్రిప్షన్లో మీరు పెట్టచ్చు. ఇక మరొకటి జామ. ఈ జామ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. గ్రామాల్లో ఎక్కడ చూసినా కానీ జామ చెట్లు ఉంటాయి కదా, జామ ఆకులు చాలా సులభంగా దొరుకుతాయి. 8 ఆకులు తీసుకొని 1/4 లీటర్ నీళ్లు తీసుకొని దాన్ని గ్యాస్ స్టవ్ మీద పెట్టి మూత పెట్టి సిమ్లో పెట్టి 1/2 గంట పాటు కాయాలి. కాచి ఈ జామ ఆకులు తాలూకు ఎక్స్ట్రాక్ట్ నీళ్ళలోకి దిగుతుంది. దీన్ని దిగిన తర్వాత, అంటే జామ ఆకులు వేసిన తర్వాత జామ ఆకులు గ్రీన్ కలర్లో కాస్త తెల్లగా మారాలి. అంతవరకు మీరు దీన్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత అప్పుడు దాని ఎక్స్ట్రాక్ట్ నీళ్ళలోకి వస్తుంది. దీన్ని ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే బ్రహ్మాండంగా డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. నిజానికి జామ ఆకుల కంటే పచ్చి జామ పిందెలు ఇంకా బాగా పనిచేస్తాయి. అంటే ఆ జామ పిందెల్ని నలగొట్టి నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్లు తాగితే సరిపోతుంది. అయితే పని కట్టుకొని జామ పిందెల్ని తెంపకండి, ఎందుకంటే పెద్ద కాయ అయ్యేటటువంటి దాన్ని మనం తెంపామనుకోండి దాన్ని నాశనం చేసినట్టు అవుతుంది. కాబట్టి చెట్టు నుంచి కింద పడిన వాటిని ఏరుకొని కచ్చా పచ్చగా దంచి ఆ జామ పిందెలు వేసి నానబెట్టినట్టు నా నీళ్ళు తాగేయండి. దీంతో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చెప్పుకున్నాం కదా, నిజానికి ఏ ఆకులైనా పనిచేస్తాయి. మామిడి ఆకులు, మారేడు ఆకులు ఇలాంటివి డయాబెటీస్లో బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అంటే జామ ఆకుల్ని ఎలా వాడామో అలాగే 8 మామిడి ఆకులు తీసుకొని ఉదయం సాయంత్రం కూడా దీన్ని తీసుకోవాలి. నానబెట్టినటువంటి ఆ నీళ్ళని, అంటే ఒకరోజు జామ ఆకులు వాడితే తర్వాత రోజు ఈ మామిడి ఆకులు వాడండి. అలా మార్చి కూడా చేయొచ్చు. ఇలాగా ఈ ఆకులను తీసుకుంటూ ఉంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కావాలంటే మళ్ళీ 3వ రోజు మళ్ళీ ఈ జామ ఆకులు ఇట్లాగా మార్చి ఆల్టర్నేట్గా చేయొచ్చు. లేదు రెగ్యులర్గా ఒకటే కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఇలా మీరు వాడుకుంటూ ఉంటే మీకే అర్థమవుతుంది ఏది ఎఫెక్టివ్గా పనిచేస్తున్న సంగతి. దీనికి ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇంకొకటి ఏంటంటే కాకరకాయ రసం. అయితే ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే కాకరకాయతో పాటు గింజలు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కాబట్టి ఆ పచ్చి కాకరకాయని గింజలతో సహా రసం తీయాలి. అంటే కాకరకాయ రసం ఉదయం రాత్రి తీసుకుంటూ ఉండండి. కొన్ని సందర్భాలలో కాకరకాయ దొరకకపోవచ్చు. కాకరకాయ రసం అనేది నిజానికి మధుమేహాన్ని చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అయితే మరి ఇట్లా కాకరకాయ రసం దొరకకపోతే ఏం చేయాలి అంటే ట్యాబ్లెట్స్ రూపంలో కూడా ఈ మధ్య దొరుకుతుంది. కాకరకాయ రసాన్ని ఎక్స్ట్రాక్ట్ తీసి వాటర్ ఎక్స్ట్రాక్ట్ ట్యాబ్లెట్స్ రూపంలో అమ్ముతున్నారు. ఈ కాకరకాయ నుంచి తీసినటువంటి ఆ రసాన్ని
మళ్ళీ సాలిడిఫై చేసి ట్యాబ్లెట్స్ రూపంలో చేసిన వాటిని మీరు వాడుకోవచ్చు. ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఇలాంటి కాకరకాయ ట్యాబ్లెట్స్ని మీరు వాడుకోవచ్చు. కరేలా ట్యాబ్లెట్స్ అన్న పేరుతోటి ఇది దొరుకుతాయి. ఇక మెంతిపొడి. ఈ మెంతిపొడి నేను తీసుకోలేకపోతున్నానండి, చేదుగా ఉంటుంది అనే వాళ్ళకి కూడా ఈ మెంతి కూడా ఆఖరికి ట్యాబ్లెట్స్ రూపంలో దొరుకుతుంది. ఇది మెంతుల నుంచి చేసినటువంటి ట్యాబ్లెట్స్. పొద్దున ఒకటి రాత్రి ఒకటి వేసుకుంటే డయాబెటీస్ బాగా కంట్రోల్లో ఉంటుంది. ఇవి అన్నీ కూడా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ లాగా ఆన్లైన్లో కూడా మీకు దొరుకుతాయి. ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే పనస పొడి. ద్వారగా పడినటువంటి ఈ పనసపండు తొనల్ని వాటిలో ఉండేటువంటి గింజ తీసేసి ముక్కలుగా చేసి ఆ తొనల తాలూకా ముక్కల్ని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక్కొక్క పూట 30 గ్రాముల చొప్పున టిఫిన్లో కానీ అన్నంలో కానీ ఏ ఆహారంతో మీకు వీలైతే ఆ ఆహారంతో 3 పూట్ల వాడుతూ ఉంటే ఇవి ఆల్మోస్ట్ ట్యాబ్లెట్స్ లాగానే పనిచేస్తాయి. పనస పొడి చేసుకునేటువంటి ఓపిక మాకు లేదండి, పనసకాయలు తెచ్చుకోలేమండి, ఎండబెట్టుకోలేమండి అనే వాళ్ళకి అమెజాన్లో కూడా ఇవి దొరుకుతూనే ఉన్నాయి. దీన్ని జాక్ ఫ్రూట్ అంటారు. ఈ జాక్ ఫ్రూట్ 365 బ్రాండ్ తోటి కూడా మీకు ఈ పనస పొడి మీకు లభిస్తూ ఉంటుంది. దీన్ని కొనేసి మీరు వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వేప చెట్లు మనకి భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ లభిస్తూ ఉంటాయి. వేప ఆకులు, అటు ఆకు నుంచి ఆఖరికి వేప బెరడు కూడా మీకు ఎఫెక్ట్గా పనిచేస్తుంది డయాబెటీస్ని కంట్రోల్ చేసేటానికి. ఎందుకంటే సింపుల్ లాజిక్, ఇది చేదుగా ఉంటుంది కాబట్టి ఇలా ఉదయం రాత్రి వేప ఆకులు నవలండి. డయాబెటీస్ తీయగా ఉంటుంది కదా, కాబట్టి తీయటి జబ్బుకి ఇది చేదు విరుగుడి కింద పనిచేస్తుంది. కాబట్టి ఇది సింపుల్ లాజిక్. తీయదానానికి చేదు అనేది విరుగుడు, కాబట్టి దీన్ని వాడితే కూడా ఎఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఏది చేసినా కానీ కషాయ రూపంలో కనుక మీరు తీసుకోగలిగితే అది ఎఫెక్ట్గా ఉంటుంది. మధుమేహం అనేది ఒక జబ్బు. ఆ మధుమేహాన్ని ఇలాంటి చేదుతోటి తిరగొట్టడం అనేది అవసరం. అయితే అసలైన విషయం ఏంటంటే నిజంగా డయాబెటీస్ని తిప్పికొట్టొచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే మాకు తెలియకుండానే మందులు మొదలు పెట్టేశామండి. ఫస్ట్ డయాబెటీస్ వచ్చింది, మాస్టర్ చెకప్లో తేలింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు మందులు రాసిచ్చారు. ఇక 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా దీన్ని వాడుతూనే ఉన్నాం. ఈ దశలో 5 సంవత్సరాల నుంచి డయాబెటీస్కి ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత డయాబెటీస్ని రివర్స్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఆ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అంటున్నారు, అదంటున్నారు, సెన్సార్లు అంటున్నారు, వాటితో రివర్స్ చేయొచ్చా అని చూస్తున్నాను. ఇది నిజమేనా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఏదేమైనా కానీ వ్యాధి ఎలా వచ్చిందో ఆ వ్యాధి రూపంలోనే మనం వెళితే సంప్రాప్తి విఘటన అవుతుంది, అంటే రివర్సల్ అనేది సాధ్యం అవుతుంది. ఏ డిసీజ్ అయినా అంతే, డయాబెటీస్ కూడా అంతే. కాబట్టి ఇలాగా మనం ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకొని ఆ రూట్లో వెళ్ళి దీన్ని రివర్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు మనం అధ్యసనం అంటే ఎక్కువ తింటున్నాం అనుకోండి, దాన్ని తగ్గించాలి. అలాగే ఎక్కువ స్ట్రెస్ పడుతున్నాం అనుకోండి, దాన్ని తగ్గించుకోవాలి. ఇలాగ చేస్తూ ఆహార నియమాలు పాటిస్తుంటే రివర్సల్ అనేది సాధ్యమే. ఒక 15-20 ఏళ్ల నుంచి డయాబెటీస్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఈ అన్ని జాగ్రత్తలు తీసుకుంటే డోస్ తగ్గించవచ్చు, అంటే ట్యాబ్లెట్స్ డోస్ తగ్గించవచ్చు, ఇన్సులిన్ డోస్ తగ్గించుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాలలో ఆ ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ పూర్తిగా పనిచేయడం మానేస్తాయి. అప్పుడు ఈ మందుల్ని పూర్తిగా ఆపేయలేం, కానీ ఇలాంటి వాటి ఇన్ఫ్లుయెన్స్ తోటి దాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు మధుమేహం వచ్చింది అని దిగులు పడద్దు. అలాగే మీ వైవాహిక జీవితాన్ని కానీ పిల్లలు పుట్టడానికి కానీ ఎలాంటి ఇబ్బంది దీంతో ఉండదు. నిజానికి డయాబెటీస్తో కొంతమందికి అనుమానం వస్తూ ఉంటుంది, అంటే అమ్మాయికి చిన్న వయసులోనే డయాబెటీస్ వచ్చింది, మరి పెళ్లి చేసుకుంటే నాకు వారసులు పుడతారో లేదో అని కొంతమంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. నిజానికి చిన్న వయసులో టైప్ 1 డయాబెటీస్ వచ్చిన మగపిల్లలు కానీ లేదా ఆడపిల్లలు కానీ ఎలాంటి సంకోచం లేకుండా పెళ్లి చేసేసుకోవచ్చు. ఎందుకంటే సంసార జీవితానికి కానీ పిల్లలు పుట్టడానికి కానీ ఈ డయాబెటీస్ 1కి ఎలాంటి ఆటంకం కాదు. చిన్న వయసులో ఉంటే ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది అంతే. పెద్ద వయసులో బయటపడింది అనుకోండి, ఇప్పుడు చెప్పుకున్న ఆహార నియమాలు, గృహ వైద్యాలు, అలాగే ఇతర జాగ్రత్తలు ఇవన్నీ కూడా బరువు తగ్గడానికి మీకు సహాయపడతాయి. బరువు తగ్గితే ఆటోమేటిక్గా డయాబెటీస్ అనేది రివర్స్ అవటం మొదలుపెడుతుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వ్యాయామం అనేది ఒక ఔషధంలాగా పనిచేస్తుంది డయాబెటీస్లో. ఆహార నియమాలతో పాటు ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. నడక అనేది బెస్ట్ ఎక్సర్సైజ్. మొదట 15 నిమిషాలు స్లోగా నడిచి, తర్వాత 15 నిమిషాలు ఫాస్ట్గా నడిచి, మళ్ళీ 15 నిమిషాలు స్లోగా నడవాలి. అంటే 45 మినిట్స్ పర్ డే మీరు కేటాయిస్తే నెమ్మదిగా డయాబెటీస్ రివర్స్ అవటం మొదలుపెడుతుంది. యోగా, ప్రాణాయామం, ధ్యానం ఇలాంటివి కూడా చేయండి. ఇప్పటికైనా కానీ డయాబెటీస్ ఉన్నప్పుడు మీకు బైక్ ఉండొచ్చు, కారు ఉండొచ్చు, కానీ ఒక కొత్త సైకిల్ కొనుక్కొని తొక్కండి. బయట తొక్కటం మీకు వీలు కాలేదనుకోండి, ఇంట్లోనే ఆ స్టేషనరీ బైసికల్స్ ఉంటున్నాయి, లేదా సైకిల్ స్టాండ్ వేసి ఇంట్లోనే కూడా తొక్కోవచ్చు. సైకిల్ తొక్కితే బరువు తగ్గుతారు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, కండాల నొప్పులు తగ్గుతాయి, డయాబెటీస్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అయితే అసలైన విషయం ఏంటంటే నిరంతరమైనటువంటి పర్యవేక్షణ అనేది చాలా ముఖ్యం. మన ఇంట్లో వాషింగ్ మిషన్లు, టీవీలు, గీజర్లు ఎలా ఉంటాయో అలాగే
వేయింగ్ మిషన్ అనేది ఒకటి కొనుక్కోండి. సింపుల్గా మీకు అమెజాన్ లాంటి వాటిలో ఆఖరికి డిజిటల్ వేయింగ్ మిషన్లు కూడా దొరుకుతున్నాయి. ఇది మానిటరింగ్ చేసుకోవడం చాలా ముఖ్యం. బరువు చూసుకునేటువంటి యంత్రం. దీంతో మీకు అర్థమవుతుంది ఎంత బరువు తగ్గాలి, మనం కంట్రోల్లో ఉంటున్నామా లేదా అనేది. ప్రతిరోజు ఇంట్లో ఉండేటువంటి ప్రతి వాళ్ళు కూడా బరువు చూసుకుంటూ ఉండాలి. షుగర్ ఉన్నప్పుడు వేయింగ్ మిషన్ అనేది తప్పనిసరి. దాంతోపాటు ప్రతిరోజు కూడా మన రక్తంలో చక్కెర ఎంత ఉంది అని చూసుకునేటటువంటి గ్లూకోమీటర్ అనే పరికరం కూడా ఉండాలి. దీని ఖరీదు పెద్దగా ఉండదు. దీంతో ఆ గ్లూకోజ్ని టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇది కూడా చాలా ముఖ్యం. అలాగే 3 నెలలుగా డయాబెటీస్ కంట్రోల్లో ఉందా లేదా అని తెలిపేటటువంటి HbA1c టెస్ట్ అనేది ఉంటుంది. దాన్ని కూడా చేయించుకుంటూ ఉండాలి. దీన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి చేయించుకుంటూ ఉండాలి. అప్పుడు మీరు షుగర్ని కంట్రోల్ చేయగలుగుతున్నారా లేదా అనేది తెలుస్తుంది. ఈ ఫలితం అనేది HbA1c అనేది 7% కంటే తక్కువ ఉంటే మీకు డయాబెటీస్ కంట్రోల్లో ఉంది అని అర్థం. ముక్తాయింపుగా ఒక ముఖ్యమైనటువంటి మాటని మీకు విన్నవించాలి. మధుమేహం అనేది కేవలం ఒక వ్యాధి కాదు. ఇది మన శరీరం పట్ల మనం చూపినటువంటి నిర్లక్ష్యానికి ప్రతిఫలం. సరైనటువంటి ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, మన ఇంటి పెరట్లో వంటింట్లో దొరికేటువంటి అద్భుతమైనటువంటి ఈ ఔషధాలు మనకు అండగా ఉన్నాయి. భయపడకుండా వీటిని ఆశ్రయించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. తీపి మనకి బంధాలని, ఆనందాన్ని గుర్తు చేస్తుంది. కానీ శరీరంలో పెరిగేటువంటి ఈ తీపి మాత్రం కన్నీళ్ళని మిగిల్చేటువంటి రిస్క్ ఉంటుంది. అయినా భయపడాల్సిన పని లేదు. ప్రకృతి మనకు చేదు రూపంలో ఇచ్చినటువంటి వరాల్ని మనం ఆశ్రయించాలి. మన సంకల్ప బలం, మన చిరునవ్వు, మన శ్రమ మనల్ని ఈ జబ్బు నుంచి విముక్తులు చేస్తాయి. చీకటి తర్వాత వెలుగు ఉన్నట్లే చక్రవర్తి పరివర్తతే సుఖానిచ దుఃఖానిచ అంటారు. అంటే బాధ తర్వాత ఆనందం తప్పకుండా ఉంటుంది. ఆరోగ్యం మన సొంతం. కాబట్టి మనం ఇలా ముందుకి కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళాలి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.